హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మ్యాటర్లోకి వెళ్తే, తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో శ్రీహరి ఒకరు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పలు విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించి వారి మనసును కూడా గెలుచుకున్నారు. కేవలం నటుడిగానే కాకుండా ఆపత్కాలంలో ఎందరో పేదవారికి అండగా కూడా నిలిచారు. శ్రీహరి సహాయ గుణం గురించి ఇప్పటికీ పలు వేదికలు ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. తొలుత స్టంట్ మాస్టర్గా కెరీర్ను ప్రారంభించిన శ్రీహరి 1989లో తమిళ చిత్రం మా పిళ్ళై ద్వారా తన సినీ ప్రయాణం ప్రారంభించారు. అదే ఏడాది తెలుగు సినిమా ధర్మక్షేత్రం ద్వారా తెలుగు వారికి పరిచయమయ్యారు. ఆ తర్వాత విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తూనే కుబుసం, భద్రాచలం, జూలీ, అయోధ్య, సైంధవుడు వంటి అనేక చిత్రాలతో హీరోగా ప్రేక్షకులను అలరించారు. కానీ శ్రీహరికి ఇంకా బాగా పేరు తెచ్చింది అంటే వైవిధ్యమైన పాత్రలే అని చెప్పాలి. మగధీరలో షేర్ఖాన్ పాత్ర, డీలోని సుబ్బరాజు పాత్ర, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, బృందావనం, తుఫాన్, కింగ్ వంటి సినిమాల్లో ఆయన పాత్రలు సినిమాలకు కీలకంగా నిలిచాయి. శ్రీహరి సినిమాల్లోకి రాకముందు చిన్న వయసు నుంచే ఎన్నో కష్టాలను ఎదుర్కొని పెద్దవాడయ్యాడు. హైదరాబాద్ నగరంలో పాల వ్యాపారం చేసి కుటుంబాన్ని పోషించాడు. అంతేకాకుండా మెకానిక్ షెడ్లో పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. శోభన్ థియేటర్ ఎదుట ఉన్న శ్రీనివాసరావు షెడ్డులో పనిచేస్తూ ఖాళీ సమయాల్లో అదే థియేటర్లో సినిమాలు చూసేవారు. అలా ఆయనకు సినిమాల పట్ల ఆసక్తి పెరిగిందని అంటుంటారు. నటుడిగా కాకుండా అథ్లెట్గా కూడా శ్రీహరి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. జిమ్నాస్టిక్స్లో రాష్ట్ర స్థాయి ఛాంపియన్గా పేరు గడించడమే కాకుండా మిస్టర్ హైదరాబాద్ బాడీ బిల్డింగ్ టైటిల్ని ఏకంగా 7 సార్లు గెలుచుకున్నాడు. ఏషియన్స్ గేమ్స్లో భారత్ తరపున పాల్గొనాలనే కోరిక ఉన్నా సినీ కెరీర్ కోసం వాటిని వదిలేయాల్సి వచ్చిందని చెబుతారు. ఇక 2013 అక్టోబర్ 9న ముంబైలోని అనారోగ్య సమస్యలతో శ్రీహరి తుదిశ్వాస విడిచారు. దాంతో ఆ కోరిక తీరకుండానే చనిపోయినా ప్రజల్లో మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అని అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.